ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ. వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోట ఏకాదశి. ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయం. ముక్కోటి ఏకాదశి వ్యాస మహర్షి రచించిన భవిష్యత్తోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. అయితే ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. ముక్కోటి ఏకాదశి విశిష్టత. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అష్టాదశ పురాణాల ద్వారా తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి పూజకు సుముహూర్తం. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి ప్రాధాన్యత. కాబట్టి ఈరోజు తెల్లవారుజామ 3 గంటల నుండి వైష్ణాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్తర ద్వార దర్శనంగా పిలిచే వైకుంఠ ద్వార దర్శనం చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంట్లో బ్రాహ్మీముహూర్తంలో శ్రీ లక్ష్మీనారాయణులను యథాశక్తి పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఆలయాలలో శ్రీ విష్ణువుకు తులసి మాల భక్తితో సమర్పించాలి. ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈరోజు ఉపవాసం ఉండటం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. సాయంకాలం సంధ్యాకాల పూజ చేసుకుని ఆ రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భగవత కథలు, హరికథ కాలక్షేపం, సత్సంగంతో జాగరణ చేస్తే జాగరణ ఫలం సంపూర్ణంగా తగ్గుతుంది. ఏకాదశి అంతరార్థం. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజున ఈ 11ను అదుపులో ఉంచుకుని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అంతరార్థం. ఉపవాసం అంటే ఏమిటి? ఉప ప్లస్ ఆవాసం అంటే ఈ రోజంతా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవన్నామ స్మరణలో కాలం గడపటం. జాగారం. జాగారం అంటే ఏకాదశి నాటి రాత్రి ప్రపంచిక విషయాలు పక్కన పెట్టి జాగరూకతతో విష్ణువు సేవలు గడపటమే. ముక్కోటి ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవతత్వం బోధపడుతుంది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల కన్నా 1,000 రెట్లు అధిక ఫలం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచి అయి నిత్య పూజా కార్యక్రమం ముగించుకుని ఒక షద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకుని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి రోజు ఉపవాసం చేసి హరినామస్మరణతో గడిపిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యం ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. రానున్న వైకుంఠ ఏకాదశి రోజు మనం కూడా వైకుంఠ ద్వారం దర్శనం చేసి ఉపవాస జాగరణలతో విష్ణుమూర్తి సేవించి తరిద్దాం.
జై శ్రీమన్నారాయణ.